ఇది ఒక షార్ట్ స్టోరీ పేరు కొడుకు. రాగిణి రమేష్ హైదరాబాద్లో బస్తీకి కొడుకు కార్తిక్కి ఫోన్ చేస్తారు. వాళ్ళు కొడుకు కార్తిక్, కోడలు సృష్టి ఇంకా మనవరాల్ని చూడడానికి హైదరాబాద్ వెళ్తారు. కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి మీ వెనకాలే ఉన్నాను చూడండి అని అంటాడు. రమేష్ బాబు మీ అమ్మకి జర్నీ చేసి కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు. ఇప్పుడు కార్తిక్ అందుకే బస్సులో వద్దు కారులో రమ్మన్నాను, మీరు అంతే మారరు అన్నాడు. కారులో కార్తిక్ అమ్మా నాన్నలను ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఏసీ ఆన్ చేస్తాడు. కానీ కాసేపు అయ్యాక రమేష్ ఒరే ఏసీ ఆఫ్ చేస్తావా, అమ్మకి బాగా చలి వేస్తుంది. కార్తిక్ ఈ మాత్రానికే చలి వేస్తుందా, సరేలే విషయం మాత్రం సృష్టితో అనకండి అని ఏసీ తగ్గిస్తాడు. ఇంటికి చేరుకున్నాక సృష్టి అత్తామామల్ని పలకరిస్తుంది. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక కిందనే మీ రూమ్ ఇదిగో ఇదే, అందులోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటుంది సృష్టి. అప్పుడు కార్తిక్ రూమ్లో ఏసీ ఉందా అని అడుగుతాడు. మీ ఊర్లో ఏసీ లేదుగా, మరి ఇప్పుడు ఎందుకు అంటుంది. ఒకసారి పాపని చూడాలనుంది చూపించవా అంటుంది రాగిణి. ముందు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. ఏమంటే మీరైనా చెప్పండి, అత్తమ్మ మామయ్యలకి ఇలా విసిగిస్తారు ఏంటి అంటుంది సృష్టి. రాగిణి రమేష్లు రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు. కార్తిక్ రూమ్లోకి పాపని తీసుకొని వస్తాడు. పాపని చూడగానే వాళ్ళు అబ్బాయి ఎంత ముద్దుగా ఉందో అని టచ్ చేయబోతూ ఉండగా సృష్టి ఆగండి, చేతులు కడుక్కొని ముట్టుకోండి, ఇప్పుడే స్నానం చేశానమ్మా, అయినా నా కూతురిని తాగాలి అంటే చేతులు కడుక్కోవాలి. అక్కడ ఒక దోమ తిరుగుతూ ఉంటుంది. కార్తిక్ దాన్ని రూమ్ అంతా వెతికి పట్టుకొని చంపేస్తాడు. నా కూతురు మీద ఇవి కూడా వాళ్ళనివ్వను అంటాడు. పాప మామ్ ఇట్స్ వెరీ హాట్ హియర్ అంటుంది. చూడండి నా కూతురికి చెమటలు వస్తున్నాయి, అందుకే ఇక్కడ ఎక్కువసేపు ఉంచొద్దు అన్నాను. పాప ఏసీ లేకుండా ఉండలేదు, అంత బాగా పెంచుతుంది మీ మనరాలని అంటాడు కార్తిక్. అప్పటికే టైం 10:30 అవుతుంది. టిఫిన్కి బయటికి వెళ్దామా అంటాడు కార్తిక్. మీ నాన్న ఆకలికి తట్టుకోలేట్రా, నేనే ఏమన్నా చేస్తాను అంటుంది రాగిణి. అప్పుడు సృష్టి వచ్చి పదండి వెళ్దామంటుంది. నా మాట వినరా అంటుంది రాగిణి. పద అమ్మ అంటాడు కార్తిక్. అందరూ కారులో హ్యాంగ్అవుట్స్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్లో 1 అవుతుంది. కార్తిక్ సృష్టి ఏవో ఆర్డర్ చేస్తారు. అవి వచ్చేసరికి 1:20 అవుతుంది. తీరా చూస్తే అవి పిజ్జా, బర్గర్లు. అవి ఏంటి, ఎలా తినాలి వాళ్ళకి అర్థం కాక ఏంటిరా ఇవి అని అడుగుతారు. ఇవి ఏంటో కూడా మీకు తెలియదా, ఏంటో ఈ మనుషులు అంటుంది సృష్టి. ఒక బర్గర్ తిన్నాక వాళ్ళకి ఏదోలాగా అయ్యి మాకు వద్దు అంటారు. అప్పుడు కార్తిక్ మెల్లగా వాళ్ళ అమ్మ నాన్న చెవిలో అంటాడు. ఏంటి ఇది, మీ కోడల ముందు పరువు తీస్తారు, చూడండి మీకోసం పిజ్జా, బర్గర్ ఆర్డర్ చేసింది. అసలు మీరు జీవితంలో ఇంత మంచి ఫుడ్ తిన్నారా, ఎంత బాగా చూసుకుంటుంది మీ మనవరాల్ని, మీకు చెబితే అర్థం కాదు అంటాడు. ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. అక్కడికి వెళ్ళాక పాపతో ఆడుకుందాం అనుకుంటే ఇప్పుడు వద్దు, పాప పడుకోవాలి, రాత్రికి ఆడుకోండి అని పాపని తీసుకొని సృష్టి వెళుతుంది. రమేష్ కార్తిక్తో రే మీ అమ్మకి ఆకలి వల్ల బాగా నీరసంగా ఉంది, పాలు ఏమన్నా ఉంటే ఇస్తావా అని అడుగుతాడు. నాన్న మీ కోడలు పడుకుంది, లేచాక చెప్తాలే తనకి. పోనీ పాలు ఎక్కడ ఉన్నాయి చెప్పరా, నేనే కాచి ఇస్తాను. అందుకే అన్నాను అక్కడ తినమని, కానీ మీరే ఏమీ తినలేదు. సరే ఫ్రిడ్జ్లో గిన్నెలో ఉన్నాయి, కాచి ఇవ్వు. పాలు తాగాక రాగిని ఏంటండి ఇది, మనం ఏదో అనుకొని వస్తే ఇక్కడ ఏదో జరుగుతుంది. వాళ్ళకి పెళ్ళయి 6 ఏళ్ళు అవుతుంది, కానీ మన దగ్గరికి వచ్చిందే 2 సార్లు. అది కూడా ఒకసారి పెళ్ళైన కొత్తలో, ఇంకోసారి పాప పుట్టి వెంట్రుకలు తీయడానికి. అప్పుడు కూడా ఏదో పరాయి వాళ్ళలాగా హోటల్ రూమ్లో ఉన్నారు. ఎందుకు అంటే ఏసీ లేదు అంటాడు. వాడు బాగానే సంపాదిస్తున్నాడుగా, మన ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక రూమ్లో ఏసీ పెడితే వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారుగా. అదే కోడలు పుట్టింటికి అయితే ప్రతి పండుగకి వెళ్తారు. పాపని ఎప్పుడు వీడియో కాల్లో చూడటమే తప్ప నిజంగా ఒకసారి కూడా చూడలేదు అని వచ్చాం. కానీ పాప ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మీకు ఇంగ్లీష్ వచ్చు, కానీ నాకేమో రాదు, మనకు వెళ్ళిపోదాం పదండి అంటుంది రాగిణి. సరే నేను వాడితో మాట్లాడతాను అని చెప్పి కార్తిక్ దగ్గరికి వెళ్ళి రమేష్ మాకు ఊర్లో అర్జెంట్ పని పడింది, వెళ్ళాలి, మమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేస్తావా. సరే పదండి, అసలు మీకు ప్లానింగ్ లేదు ఏం లేదు, ఎందుకు వస్తారో ఎందుకు పోతారో అర్థం కాదు. పాపకి తెలుగు నేర్పించరా, అమ్మ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అబ్బా నాన్న, మీ కోడలు ఇంట్లో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, అసలు పాపని ఎంత బాగా చూసుకుంటుందో మీకు తెలుసా. పాపకి తెలుగు రాకపోతే ఏంటి, అమ్మతో బాగానే ఆడుకుంటుందిగా అంటాడు కార్తిక్. అప్పుడే రమేష్ ఫ్రెండ్ మాధవరావు కనిపిస్తాడు. మాధవరావుకి రమేష్ కొడుకు కోడలు గురించి అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం రమేష్ చెప్పిన విషయాలు బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమవుతుంది. ఇంకా అక్కడ వాళ్ళ సంభాషణ కూడా విన్నాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక బస్సు వస్తుంది. సరేరా ఊరికి వస్తావుగా, మిగిలిన విషయాలు అప్పుడు మాట్లాడుకుందామని రమేష్ రాగిని బస్సు ఎక్కుతారు. బస్సు వెళ్ళిపోయాక మాధవరావు ఎక్కడ ఉంటావు బాబు అని కార్తిక్ని అడుగుతాడు. కార్తిక్ చెప్తాడు. తర్వాత మాధవరావు కార్తిక్తో చూడు బాబు, నీ చిన్నప్పుడు నీకు జబ్బు చేస్తే మీకు వెహికల్ లేదు, అప్పుడు మీ అమ్మ నాన్న నేను ఎత్తుకొని 10 కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్లోకి తీసుకువెళ్ళారు. అప్పుడు మన ఊర్లో సరిగ్గా కరెంటు ఉండేది కాదు. కరెంటు పోయినప్పుడల్లా వాళ్ళు విసనకరతో విసురుతూ ఉండేవాళ్ళు. నీకు దోమలు కుట్టకుండా కాపలా కాసేవాడు. నిన్ను చదివించడానికి తినక ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు నీవు ఈ పొజిషన్లో ఉన్నావు, నీ కూతురికి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉన్నావు, ఏసీలో ఉంటున్నావు, కారు కొన్నావు అంటే అదంతా మీ అమ్మ నాన్న నిన్ను చదివించడం వల్ల.
అంతా వాళ్ళు పెట్టిన భిక్ష. నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో నీ భార్యతో కలిసి ఉండలేవా? నీకు హోటల్ రూమ్ కావాలా? అసలు నీ దగ్గర 10 రోజులు ఉందాం అనుకొని వచ్చిన వాళ్ళు రాత్రికి వెళ్ళిపోతున్నారు అంటే ఏం జరిగిందో నాకు అర్థమైంది. నేను వాళ్ళతో ఎప్పుడో చెప్పాను, మీ గురించి పట్టించుకొని వాడి గురించి మీకు ఎందుకు ఆరాటం అని. ఎంతైనా మా కుటుంబమేగా అన్నారు వాళ్ళు. కార్తిక్, ఇప్పుడు నువ్వు అమ్మ నాన్న ఎలాగైతే చూసుకున్నావో రేపు నీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారు. వాళ్ళు ఏ జన్మలో ఏ పాపం చేశారో నీలాంటి కొడుకు పుట్టాడు అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కార్తిక్కి మాటలు రాక అక్కడే బాధతో కూలబడిపోయాడు. మీకు నా స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.